నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, వాస్తు జ్యోతిష్య శిక్షణ ఉపాసకులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చింది. అయితే ఈ రథసప్తమి రోజున మనం ఏం ప్రత్యేకతలు చేసుకోవాలి, ఈరోజు ఏంటి ప్రత్యేకత, అండ్ దాంతో పాటుగా పూజా విధానంలో ఏ విధంగా మనం పూజించడం వల్ల మనకి మరింత అనుకూలమైన ఫలితాలు వస్తాయంటారు? తప్పకుండా అమ్మా. ఈ విశ్వంలో అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా మీకు? ఆరోగ్యం. అవును. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు కొన్ని వేల కోట్లు, వందల కోట్లు ఆరోగ్యం బాగోపోతే ఇవన్నీ వద్దు, నాకు ఆరోగ్యం ఉంటే చాలా అనిపిస్తుంది. అవును. ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, అలాంటి ఆరోగ్యాన్ని పెంచుకునేటువంటి రోజు రథసప్తమి. మీరు నిత్యము సూర్య ఆరాధన చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, 12 పోస్టర్స్ ఉంటాయి సూర్యుడికి, అవి చేస్తూ ఉంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ప్రత్యేకంగా సప్తమి నాడు ఎప్పుడైతే మనం సూర్య ఆరాధన చేస్తామో షట్చక్రాలు ప్లస్ సహస్రారంతో యాక్టివేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ చక్రాల యొక్క ఇది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని మనకి కొన్ని యోగ సంబంధించిన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. గొప్ప గొప్ప వాళ్ళు ఏంటంటే మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఈ చక్రాల్లో ఏ చక్రానికి దానికి లింక్ అయిందో ఆ చక్రాన్ని ఇట్లా టచ్ చేసేవారు. అది ఆటోమేటిక్గా యాక్టివ్ అవగానే క్లియర్ అయిపోయేది వాళ్ళకి. అంత గొప్ప శాస్త్రం షట్చక్రాలతోని సహస్రారంతో ఉన్నటువంటిది. షట్చక్రాలను యాక్టివ్ చేసుకునే పద్ధతి ఉంది. అది గురువులు ఆధీనంలో గురువులతోనే తెలుసుకొని చేయాలి, ఎవరికి పడితే వాళ్ళు చేయకూడదు. అయితే ఎవరైతే సప్తమి నాడు మనకి రేగి పళ్ళతోని అదేవిధంగా చిక్కుడుగాయలతోని ఒక బండిలా తయారు చేసి సూర్య భగవానుడి కోసమని ఆ రకంగా ఆ యొక్క చేసి సూర్య ఉపాసన చేస్తారు ఆ రోజు. సూర్యుడి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆత్మకారకుడు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, వేదంలో కూడా ఆత్మకారకుడై. అయితే మీరు గనక నిత్యము సూర్యుడి ముందు కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేస్తూ సూర్యుడితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే మీరు ఏది అంటే సూర్యుడు దాన్ని విని మీకు సమాధానం కూడా ఇస్తారు. మీరు ఏదైనా ఒక మాట చెప్తున్నారు, స్వామి నాకు ఇట్లా పలానా ఎగ్జామ్లో రావట్లేదు, లేకపోతే నాకు పలానాది అనుకుంటున్నాను, సంకల్పం కుదరట్లేదు, ఏం చేయాలంటే మీకు తెలియకుండానే ఒక శబ్ద రూపంలో మీకు వినిపిస్తుంది. అది అందరికీ వినిపిస్తుంది, మీకు నాకు అందరికీ. ఎందుకంటే అందరికీ ఆత్మకారకుడు ఒక్కడే ఆయన. అందరికి ఒకలాగే వెలుతురుని ఇస్తున్నాడు, అందరికి ఒకలాగే ఎండని ఇస్తున్నాడు, అన్నిటిని ఇస్తున్నాడు ఆయన. కాబట్టి అందరికీ ఒకటే. వీళ్ళకి కనిపిస్తాడంటే వీళ్ళకి కనిపించడం ఏం కాదు. కాకపోతే సూర్య భగవానుడి యొక్క స్థితిగతులు కనుక వాళ్ళ జన్మజాతకంలో బలంగా ఉంటే వాళ్ళకి కొంచెం తొందరగా ఎర్లీగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు కొంచెం నీచంలో ఉన్నాడు, పాపకత్తెల్లో ఉన్నాడు అన్నప్పుడు అంటే ఆ ఎనర్జీ డౌన్లో ఉంది కాబట్టి కనెక్ట్ అవ్వడానికి వీళ్ళకి ఒక నెల రోజులు పడితే వీళ్ళకి ఒక 2-3 నెలలు పట్టచ్చు. అంతేగాని ఆత్మకారకుడు అందరిలోనే ఉన్నాడు ఆయన, అందరికీ ఆత్మకారకుడు ఆయనే కాబట్టి. సో సూర్య ఉపాసన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఉపాసన అంటే ఇక్కడ దానికి కూడా అర్థం చెప్తాను నేను మీకు. ఫలితం ఏమిటంటే పేరు ప్రఖ్యాతలు ఇస్తుందమ్మా. రెండవది సంతానహీనత ఉన్నటువంటి వారికి సంతానాన్ని కలిగింపజేస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు సూర్య భగవానుడు. కంటికి సంబంధించిన జబ్బులు ఏమైనా చేస్తున్నాయి అనుకోండి, ఎవరికైనా ఇప్పుడు తొందరగా కళ్ళద్దాలు వస్తాయి కొంతమందికి, అది సైట్ వల్ల. కొంతమంది స్టైల్గా పెట్టుకుంటారు, బట్ కొంతమందికి సైట్ వల్ల వస్తూ ఉంటుంది, ఏజ్ వల్ల వస్తూ ఉంటుంది. వాళ్ళు కనుక చక్షుష ఉపనిషత్తు అని ఉంటుంది, చాక్షుష ఉపనిషత్తు. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. నాకు తెలిసిన చాలా మందికి కళ్ళు కొంచెం బ్లర్ అవుతున్నాయి, అయ్యో నేను ఇప్పుడు కళ్ళద్దాలు తీసుకోవాలా లేకపోతే ఏమిటి, ఏ మెడిసిన్ వాడాలనుకునేటువంటి వారికి నేను చెప్పినటువంటి ఇది దీనివల్ల అందరికీ కూడా 100 out of 100% పీపుల్కి చక్ష ఉపనిషత్తు కనుక వాళ్ళు చదువుకొని రోజు సూర్య భగవానుడి దగ్గర ధ్యానం చేసుకున్న వాళ్ళకి నార్మల్ అయిపోయాయి ఐస్. ఎందుకంటే ఇది వేదంలో ఉన్నటువంటి విషయం. మనం ఏదో మనం అంత శక్తి కూడా మనకు లేదు, సూర్యుడి వల్ల వస్తుంది తెలుసుకునేంత శక్తి. కాబట్టి చక్ష ఉపనిషత్తు చేయడం వల్ల కళ్ళకి సంబంధించిన దోషాలు పోతాయి, చర్మ సంబంధించిన దోషాలు కూడా సూర్య ఉపాసన వల్లే పోతాయని చెప్పి మనకి మహాభారతం చెప్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాగే పుత్రుడు ఉంటాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే రూపంతో. ఆ యొక్క పుత్రుడు ఏంటంటే అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు సరదాగా, కృష్ణుడిలాగే గెటప్ వేసుకోవడం. అయ్యో కృష్ణుడు వచ్చాడని అందరం చుట్టూ ముగిద్దరు కృష్ణుడు కాదన్నాం. అవును, విన్నాం దీని గురించి, కథ కూడా ఉంటుంది. అప్పుడు నారదుడు అతనికి శపిస్తాడు, నువ్వు ఇట్లా ఇది చేస్తున్నావు కదా అన్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు ఆయన. నువ్వు పరమాత్మ భగవంతుడు కదా, నాకు వెంటనే ఈ చర్మ వ్యాధిని తగ్గించు అని. శాపం వల్ల వచ్చిందంటే అలా కుదరదు, నువ్వు దీన్ని ఉపాసన చేయి, సూర్య ఉపాసన చేస్తే
తగ్గుతుంది. నేను తగ్గిస్తే అందరికీ ఇలాగే తగ్గించాలి, ఎవరిని కర్మ అనుభవించేయకూడదు. ఏముంది అందరూ కృష్ణుడికి పూజించి నా కర్మను తీసేసాయంటే అయిపోతుంది కదా. అవును. కాబట్టి అలా కాదు, నీ అంతటా నువ్వు తగ్గించుకోవాలన్నప్పుడు మన భూమి మీద ఇప్పటికే ఉన్నాయి ఆయన పెట్టినటువంటి సూర్య ఆలయాలు. అవును. ఆ రకంగా కొన్ని సూర్యాలయాలు ఆయన ప్రతిష్ఠించడము, సూర్య ఉపాసన 6 సంవత్సరాలు చేశాడు. 6 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన చర్మ వ్యాధి పోయిందని చెప్తూ ఉంటారు. ఆ రకంగా సూర్య ఉపాసన ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి దానివల్ల. మరి ఉపాసన అని చెప్తున్నారంటే ఏంటి దాని అర్థం? ఉపాసన అంటే దగ్గరగా ఉండడం. అంటే మీరు పూజా విధానంలో కూడా చాలా మంది ఏంటంటే కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. అందుకే వాళ్ళు చేసేటువంటి పూజలో ఫలితాలు రావు. కారణం ఏమిటంటే, ఒకటి, మీరు ఏదైనా ఒక పూజ చేస్తున్నారు అనుకోండి అమ్మ, పంచోపచార పూజ అనుకుందాం కాసేపు. పంచోపచార పూజలో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఫస్ట్ మీరు ఇవి ఇస్తున్నటువంటి భగవంతుడు తీసుకోవాలి. తీసుకోడు, తెలుసా మీకు? అందరూ చేస్తుంటారు కానీ తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే, ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నారో వాటిని మాత్రమే నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అన్నాడు. ఫలాపేక్ష రహితంగా అంటే ఫలమేమీ ఆశించకుండా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏదైనా మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఏం చేసింది, మీకు టీ ఇస్తూ, నేను నీకు టీ ఎందుకు ఇస్తున్నానో తెలుసా, నువ్వు రేపు పొద్దున నాకు ఎప్పుడైనా ఉపయోగపడతావని, లేకపోతే నువ్వు నాకు హెల్ప్ చేయాలి కాబట్టి నీకు ఈ టీ ఇస్తున్నా అంటే మీరు అసలు ఆ టీ తీసుకుంటారా? తీసుకోం కదా. ఏమిటిది అంటే, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేదా, నువ్వు నాకు ఫ్రెండ్ కాదా అంటే, అందుకే నువ్వు నాకు టీ ఇస్తున్నావా, నువ్వు ఫ్రెండ్లీగాను ప్రేమగాను ఇవ్వట్లేదా అని ఉంటుంది. అవును. అవునా? అలాగే భగవంతుడు ఆయన ఎవ్రీథింగ్ మనం చూసుకుంటున్నందుకు కృతజ్ఞతాభావంతో ఇవ్వాలి. ఆ కృతజ్ఞతా భావాన్ని వదిలేసి ఎంతసేపు నాకు అది కావాలి, ఇది కావాలి, అందుకే నేను నీకు పెడుతున్నా అనేటువంటి భావంతో ఒక గంధం పెట్టినా, పుష్పం పెట్టినా, ధూపం చూపించినా, దీపం చూపించినా, నైవేద్యం పెట్టినా చేస్తా ఉంటే ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు? తీసుకోవడం. అందుకే భగవద్గీతలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు ప్రీతితో పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ప్రీతిగా నాకు సమర్పిస్తారో వాటిని నేను ఎవరైతే భక్తితో సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అన్నాడు. ఎప్పుడైనా దేవత కనుక తీసుకుంది అనుకోండి, దానికి ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. ఇక్కడ మరి అనొచ్చు, ఏమండి మరి సూర్యదేవికి అడగాలి కదా, ఎట్లా అడగాలి అంటే, తండ్రి నువ్వు అన్నీ చూసుకుంటున్నావు, ఈ విషయంలో నిన్నే నమ్ముకొని ముందుకు వెళ్తున్నా అంటే ఆయన ఇస్తాడు. ఇది ఇస్తున్నాను కాబట్టి నాకు ఇది ఇవ్వంటే ఇవ్వడు. ఇప్పుడు అదే ఫ్రెండ్ ఇంటికి మీరు వెళ్ళారు, ఆవిడ ఏదో బిర్యానీయో టీయో ఇచ్చింది, అబ్బా నువ్వు ఉన్నావని ధైర్యంతో నేను ఇదంతా స్టార్ట్ చేశాను, అబ్బా నువ్వు ఉన్నావు చాలు, నీ ఇలాంటి ఫ్రెండ్షిప్ నాకు చాలనుకుంటే మీరు వెంటనే సపోర్ట్ చేస్తారు. అంతే కదా. ఇది ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయంటే చెయ్యరు. అలాగే భావన ముఖ్యం. భావన అంటే కూడా చాలా మందికి తెలియదు. ఎలా అంటే, ఇప్పుడు తండ్రి అని ఒక భావన, పిల్లలు ఒక భావన, తల్లి ఒక భావన. నా తల్లి అని మీకు ఒక భావన ఉంటుంది, మా మదర్ ఎమోషన్ ఉంటుంది మదర్తో. తండ్రి అనే ఒక ఎమోషన్ ఉంది, పిల్లలు అనే ఒక ఎమోషన్ ఉంది, ఫ్రెండ్ అనే ఒక ఎమోషన్, లవర్ అనే ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్ ఉంది చూసారు, ఒక గురువు గారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మనకి టీచర్ ఉంటారు, మనకి విద్య నేర్పిన టీచర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారు. అలాగే దేవుడు, భగవంతుడు అనే ఫీలింగ్ ఉండాలండి. దేవుడి ముందు కూర్చున్నాను, అక్కడ ఏదో పటం కాదు, అక్కడ ఉన్నది ఏదో విగ్రహం కాదు, అక్కడ నిజంగానే భగవంతుడు ఉన్నాడు. నేను శుక్లాంబరదనం అని చదివి ఇట్లా అక్షింతలు వేస్తున్నాను కానీ స్వీకరిస్తున్నాడు ఆయన అనేటువంటి భావన మనలో ఉండాలి. అప్పుడు మీరు చేసేటువంటి పూజ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తిగా చేస్తారు. అలా భక్తిగా ఫలాపేక్ష రహితంగా చేసిన పూజ ఫలిస్తుంది. అప్పుడు మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. చేయరు. అవును. సో తెలియని వాళ్ళు ఇక్కడి నుంచైనా దాన్ని సరి చేసుకుంటారు. ఇంత మంచి విషయాన్ని మాతో షేర్ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు గురుగారు. మీకు శ్రీమాత్రే నమః.